మార్కు సువార్త 13వ అధ్యాయము ధ్యానము. 13వ అధ్యాయంలో 37 వచనాలు వ్రాయబడ్డాయి. ఈ 37 వచనాలలోనూ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క శిలువ యొక్క వారం, హోలీ వీక్, పరిశుద్ధ వారంగా చెప్పబడేటువంటి ఆ దినాలలో ఏం జరిగింది అనేది చెప్పాడు. ప్రధానంగా మనకు ఈ అధ్యాయం చాలా విశేషాలను తెలియచేస్తుంది. మీరు ఒక పెన్ బుక్ పెట్టుకొని నేనిచ్చేటువంటి ఈ వివరణ, ఉపోద్ఘాత వివరణ మీ ముందు ఉంచుకోవాలి. ఈ అధ్యాయంలో మొదటి 2 వచనాలలోనూ యెరూషలేము దేవాలయము పడగొట్టబడి రాతి మీద రాయి ఉండకుండా మారబోతోందనే ప్రభువు చెప్పిన ప్రవచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము మొదటి వచనములో మనకు యుగాంత సూచనలను తెలియచేస్తారు. మత్తయి 23:37 కూడాను మనకు యెరూషలేము గూర్చిన భవిష్యత్తు ప్రెడిక్షన్ చెప్పబడింది. 3-4 వచనాలలో 2 ప్రధానమైనటువంటి గొప్ప ప్రశ్నలు. ఈ సంగతులు ఎప్పుడు జరుగుతాయి, ఈ యుగాంతం ఎప్పుడు జరుగుతుందనే ప్రశ్నలు. మత్తయి 24 అధ్యాయం 3వ వచనంలో, లూకా సువార్త 21వ అధ్యాయం 7వ వచనంలో మనకు ఈ విశేషాలు కనబడతాయి. ఆయన రాకడ యొక్క సూచనలు, 5వ వచనం మొదలు 8వ వచనం వరకు మనం చూస్తున్నప్పుడు యూదులకు ప్రారంభం కాబోయేటువంటి విచారాలు, వాటిని గురించిన వివరాలు ఈ 3-4 వచనాల్లో రాశాడు. ఇది మత్తయి సువార్త 24:4లోను, లూకా 21:8లోను, మరియు మనకు ప్రకటన గ్రంథము 8-9 అధ్యాయాల్లోనూ వివరించబడ్డాయి. తదుపరి 9వ వచనము మొదలుకొని 13వ వచనము వరకు ఉన్నటువంటి వాక్య భాగములో ఇశ్రాయేలీయులు పొందబోయేటువంటి ఆ శ్రమలలో 8 రకాలైనటువంటి సూచనలు వర్ణించబడ్డాయి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 9వ వచనంలో ఈ వివరాలు మనకు కనబడుతూ ఉన్నాయి. చూడండి, ఏం జరగబోతోంది వారికి అనేది చెబుతూ వచ్చాడు. మీరు మిమ్మల్ని గురించి జాగ్రత్త పడండి, మీ యొక్క ముగింపులో మీ కుటుంబం వారే మిమ్మల్ని అప్పగిస్తారు కనుక మీరు ద్వేషించబడతారు, అంతవరకు సహించిన వాడు రక్షించబడతాడని తెలియజేస్తూ వచ్చాడు. ఇక 14వ వచనంలో మనం చూస్తున్నప్పుడు దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయం 27వ వచనంలో చెప్పినట్టుగా నిషిద్ధమైనటువంటి వస్తువు, నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో నిలుచుటను గూర్చినటువంటి ప్రవచనం చెప్పబడింది. ఇది మత్తయి 24:15లోను, దానియేలు గ్రంథం 9:27లో వ్రాయబడింది. ఇక 15వ వచనం మొదలు 18వ వచనము వరకు కూడా అంత్యక్రీస్తు యొక్క పరిపాలనలో ఇశ్రాయేలీయులు ఏ విధంగా ఉండబోతున్నారు, వాడు ఇశ్రాయేలీయులను ఓడించి ఏ విధంగా భయంకరమైన శ్రమల గుండా వారిని తీసుకొని పోబోతున్నాడు అనే
విషయాలు 18వ వచనము వరకు అవి శ్రమగల దినములుగా ప్రభు వారికి బోధించాడు. తర్వాత ఈ 7 ఏండ్ల శ్రమల కాలం 2 భాగాలు. ఒకటి శ్రమల కాలం 3.5 సంవత్సరాలు, మహాశ్రమల కాలంలో గ్రేట్ ట్రిబులేషన్ లాస్ట్ 3.5 years. అది చాలా ప్రమాదకరమైంది, 42 నెలలు అన్నమాట. అది 19-20 వచనాల్లో ఈ గ్రేట్ ట్రిబులేషన్ సెకండ్ 3.5 years, ట్రిబులేషన్ 7 yearsలో గ్రేట్ ట్రిబులేషన్ 3.5 years. దానిని గురించి మనకు మత్తయి 24:15లోను, అలాగే దానియేలు గ్రంథం 12:1లోను, మరియు ప్రకటన గ్రంథం 12 నుంచి 19 అధ్యాయాల వరకు ఈ గ్రేట్ ట్రిబులేషన్ పీరియడ్లో ఏం జరుగుతుంది, ఎంత భయంకరమైన శ్రమ ఇజ్రాయేల్ ఎదుర్కొంటుందో 20 వచనం వరకు చెప్పాడు. ఇక 21 నుంచి 23 వచనం వరకు ప్రభువు ఈ గ్రేట్ ట్రిబులేషన్ పీరియడ్లోనే ఒక జాగ్రత్త చెప్పాడు. ఏంటంటే మెస్సియా ఇక్కడుంటాడు అక్కడుంటాడు అని చెప్పినప్పుడు నమ్మబాకండి అనేది చెప్పుకొచ్చాడు. మత్తయి 24:23లో ఈ వచనాలు కనిపిస్తాయి. 24వ వచనం నుండి మనకు 27వ వచనము వరకు కూడా యేసు యొక్క 2వ రాకడ మరియు దాని యొక్క కాలము ఎవనికిని తెలియదు అనేటువంటి సత్యము ప్రభువు తెలియచేస్తూ వచ్చారు. 28-29 వచనాల్లో అంజూరపు చెట్టును గుర్చినటువంటి ఒక ఉపమానం ప్రభు వారికి తెలియచేశారు. అది లేతదై చిగురించేటప్పుడు వసంతకాలం సమీపంగా ఉంటుంది అనగా రాజ్యము ఇశ్రాయేలునకు తిరిగి ఇవ్వబడటం, అంజూరపు చెట్టు చిగురించటం. 1948 సంవత్సరంలో రాజ్యం తిరిగి ఏర్పడింది ఇజ్రాయేలు. క్రీస్తు శకం 70లో చెదిరిపోయిన ఇజ్రాయేలు రాజ్యం ప్రపంచ పటంలో మరుగైనది 1948లో తిరిగి రాజ్యంగా ఏర్పడింది. కాబట్టి ఆ జనరేషన్లో ఉన్నవాళ్ళు ప్రభువు రాకడను చూస్తారని నమ్ముతాం మనం. ఇక 30-31 వచనాలలో ఆయన చెప్పిన మాట ఏమిటంటే, భూమి ఆకాశాలు గతించినా కూడాను తన మాట గతించదనే ప్రత్యేక విషయాన్ని నేర్పించాడు. మత్తయి 24:34లోను, లూకా 17:26లోను ఈ విషయాలు కనిపిస్తాయి. ఆయన రాకడ ఎప్పుడో ఎవరికిని తెలియదు అనే సత్యము 32 నుంచి 37 వరకు చివరి వరకు కూడాను తెలియచేశాడు. ఇది మత్తయి 24:36, అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనములో ఈ విశేషాలు తెలియచేయబడ్డాయి. ఇక మనం 13వ అధ్యాయం 1వ వచనం నుండి కొంచెం వివరంగా వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆయన దేవాలయములో నుండి వెళ్ళుచూ ఉండగా ఆయన శిష్యులలో ఒకడు, బోధకుడా, ఈ రాళ్ళు ఏలాంటివో ఈ కట్టడములు ఏలాంటివో చూడు అని ఆయనతో అనెను. ఇది చాలా గొప్ప దేవాలయం. సొలొమోను నిర్మించినటువంటి దేవాలయము ఉన్నది చూచారు. అది క్రీస్తు పూర్వము 586వ సంవత్సరంలో ఇశ్రాయేలీయులు బబులోనుకు చెరకు వెళుతున్న సందర్భంలో పడగొట్టబడింది. మరలా తిరిగి కోరేషు యొక్క ఆజ్ఞ చేత, జెరుబ్బాబెలు చేత క్రీస్తు పూర్వము 536లో ప్రారంభమై 516లో అది మరలా తిరిగి దాని యొక్క ప్రభావానికి వచ్చింది. ఆ మందిరము హేరోదు చేత 46 సంవత్సరాలు రిపేర్ చేయబడి చాలా గొప్పగా కనిపిస్తుంది.
మనకి అపోస్తల కార్యం 3వ అధ్యాయం శృంగారమును దేవాలయము అని కూడా దాన్ని వర్ణిస్తాడు. యెరూషలేములో ఉన్న టెంపుల్ బ్యూటిఫుల్ టెంపుల్ కనుక ఆ రాళ్ళు, దాని కట్టడములు, దాని గొప్పదనము, దాని యొక్క ఔటర్ కోట్, ఇన్నర్ కోట్, బిల్డింగ్స్ అన్నీ కూడా చూపిస్తూ ఎంత బాగుంది ఈ రాళ్ళు అంటున్నాడు. దానిని అతడు చూచినప్పుడు శృంగారముగా, అందముగా, గొప్పగా కనిపిస్తుంటే యేసుక్రీస్తు ప్రభువుకి అక్కడే మరొక దృశ్యం కనబడుతోంది. ఎందుకు ప్రభువుకి మరొక దృశ్యం కనిపిస్తోందంటే యేసు భవిష్యత్తు ఎరిగినటువంటి వాడు కనుక ప్రభువు చెప్పారు, ఈ కట్టడాలు చూస్తున్నావే, రాతి మీద రాయి ఒకటైనా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడుతుంది. ఇట్ ఈస్ ద ప్రాఫెసీ. ఇది ప్రవచనం అండి. ఈ ప్రవచనాన్ని ప్రభువు ఇస్తున్నాడు. ఇట్స్ ఎ షాకింగ్ న్యూస్ టు దెమ్ ఆల్సో. వారికి ఈ యొక్క వార్త చాలా దిగ్భ్రాంతిని కలిగించేటువంటి వార్త. ఎందుకంటే ఏ యూదుడు యెరూషలేము దేవాలయం పడిపోవాలని ఎప్పుడూ కోరుకోడు. ఎందుకో తెలిసిన, వారికి దేవాలయములో దేవుని మందసమున దేవుని సన్నిధి ఉన్నది, అది శాశ్వతంగా ఉంటుంది అనే భావనలో వాళ్ళు ఉంటారు. దేవాలయం వాళ్ళకి అతి ప్రాముఖ్యమైంది. అది రాతి మీద రాయి కూడా ఉండకుండా పడద్రోయబడుతుంది అంటే వాళ్ళకి ఎట్లుంటుంది ఆలోచించండి. ఇక ప్రభువు చెప్పినటువంటి మాట క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ఇది నెరవేరింది. నెరవేరటానికి కారణం ఏంటి? యూదులు యేసును సిలువ వేయుట. యూదులు యేసును సిలువ వేసే సందర్భంలో వాళ్ళు కోరుకుంది, ఈ పాపము మా మీదను మా పిల్లల మీదను ఉండాలనుకున్నారు. అందుకే యేసు చెప్పారు, యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. ఆ రోజున వారికి అర్థం కాలేదు. క్రీస్తు శకం 30వ సంవత్సరంలో యేసు యొక్క సిలువ నిర్వర్తించబడింది. క్రీస్తు యొక్క మరణానంతరం 40 సంవత్సరాలకు అనగా క్రీస్తు శకం 70లో పొలిటికల్ పవర్ చేంజ్ అయింది. రోమన్ గవర్నర్గా టైటస్ అనే ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తరువాత క్రైస్తవ్యం యొక్క వ్యాప్తి విస్తరిస్తున్నటువంటి ఆ దినాల్లో యెరూషలేము దేవాలయాన్ని పడగొట్టించాడు రోమన్ గవర్నర్. వాళ్ళతోనే పడగొట్టించి బెన్ హిన్నోము అనేటువంటి వేస్ట్ గార్బేజ్ బర్న్ చేసేటువంటి లోయలో వాళ్ళతోనే ఆ రాళ్లను తోయించేసేసాడు. ఎప్పుడైతే టెంపుల్ డెస్ట్రాయ్ అయిపోయిందో అప్పుడు ఇక యూదులు యెరూషలేమును విడిచి విశ్వవ్యాప్తంగా పారిపోయారు. ఆ దినం నుండి వారికి ఒక రాజ్యము అనేది లేకుండా పోయింది. ప్రపంచ పటంలో ఇశ్రాయేలు రాజ్యం అనేది కనపడలేదు. మరలా 1948లో అది రాజ్యంగా ఏర్పడింది. గ్రహించండి. కారణం ఏమిటంటే రాతి మీద రాయి నిలబడకుండా వచ్చే దినమునకు కారణము ఏమిటి అని అనగా ప్రభువును వారు సిలువ వేయబోతున్నారని అది ఎరిగిన ఆయన ఇది జరగబోతోందని చెప్పారు. 3వ వచనం, ఆయన దేవాలయము ఎదుట ఒలీవల కొండ మీద కూర్చుండి ఉండగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ అనువారు ఆయనను చూచి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవి అన్నీ నెరవేరబోవు కాలమునకు ఏ గుర్తు కలుగును? అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంతమందు అడిగారు. 4 శిష్యులు ఉన్నారు ఇప్పుడు. యాకోబు, యోహాను, పేతురుతో పాటు పేతురు సోదరుడు ఆంద్రేయ కూడా యేసు ప్రభువుని అభ్యర్థిస్తున్నాడు. ఇవి ఎప్పుడు జరుగును? ఏ గుర్తు కలుగును? 2 మేజర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, చాలా ప్రాముఖ్యమైనవి. ఇవి ఎప్పుడు జరుగును? యుగాంతమునకు సూచనలు ఏమిటి? నీ రాకడ ఎట్లా జరుగుతుంది? ఏమిటి అసలు? ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరబోవు కాలమునకు గుర్తు ఏమిటి? నెరవేరబోవు కాలము. గమనించాలి.
బైబిల్ ఈజ్ ద ప్రొఫెటిక్ బుక్. ఎన్నో మార్లు చెబుతున్నాను నేను. ఇది ప్రవచన గ్రంథం. దీనిలో జరగబోవు విషయాలు గుర్చినటువంటి సమాచారము ఉన్నది. కనుక ప్రభువు కొన్ని కండిషన్స్ వారి మధ్యన ఎక్స్ప్లెయిన్ చేశారు. అవి ఇప్పుడు ఎండ్ టైమ్స్లో కళ్ళకు కట్టినట్లుగా కనబడుతున్నాయి. నెరవేరుబోవు కాలము సూచనలు. అవి నెరవేరేటప్పుడు కొన్ని సూచనలు జరుగుతాయి అన్నమాట. అవి ఏమిటో మాకు చెప్పమని చెప్పి ఆయన్ని ఏకాంతమందు అడిగారు. ప్రతి విశ్వాసి ఏకాంతముగా బైబిల్ గ్రంథాన్ని ప్రభువు పాదముల సన్నిధిన పారాయణము చేయుట నేర్చుకోవాలి. గ్రహించండి. ప్రభువు సన్నిధిలో దేవుని వాక్యమును వ్యక్తిగతముగా ఒంటరిగా ధ్యానించినప్పుడు అనేక సంగతులు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. ఆయన వారితో ఇక చెప్పుట ప్రారంభించాడు. మొట్టమొదట ఆయన చెప్పింది, ఎవడు మిమ్మును మోసపుచ్చుకోకుండా చూచుకొనడి. ప్రభువు యొక్క రాకడ ముందు దినాలలో మోసము పెరుగుతుంది. ఏ మోసం అది? మతపరమైన మోసము. రిలీజియస్ డిసీట్ఫుల్నెస్ విల్ హ్యాపెన్, జరుగుతుంది అన్నాడు. ఇవాళ చూడండి, దేవుని పేరిట ప్రపంచం అంతటా కూడాను క్రీస్తుకు విరుద్ధమైనటువంటి ప్రకటన జరుగుతుంది. అది ప్రభువు ముందే చెప్పాడు. ప్రభువు ముందే చెప్పాడు. ఏమని అట? ఎవడు మిమ్మును మోసపుచ్చకుండా చూచుకోండి. ఎవడు మిమ్మల్ని మోసం చేయకుండా మీరే చూసుకోవాలి. అంటే మోసం అంటే ఎప్పుడు తెలుస్తుంది? ఒరిజినల్ తెలిసినప్పుడు డూప్లికేట్ అంటే ఏంటో తెలుస్తుంది. కాబట్టి వన్ మస్ట్ నో ద ఒరిజినల్ స్క్రిప్చర్ అండ్ ఇట్స్ డూప్లికేటింగ్ అప్లికేషన్. చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని గుర్తెరగటం చాలా ప్రాముఖ్యం. దాని పేరిట అబద్ధముగా వక్రీకరణలు వస్తాయి, అది కూడా తెలుసుకోవాలి. దాని చేత మీరు మోసపోకుండా మిమ్మును మీరు కాపాడుకోండి. కనుక మోసగించుతాడు. మోసగించటం అంటే మన అమాయకత్వాన్ని క్యాష్ చేసుకోవటమే. కనుక ప్రజలను మోసపుచ్చుతాడు, అలాగే యూదులను మోసపుచ్చుతాడు. తానే మెస్సియానని క్రీస్తునని నమ్మబలుగుతాడు. యాంటై క్రైస్ట్ చేసింది అదే. క్రీస్తు విరోధి ఏం చేయబోతున్నాడో తెలిసిన? యూదులను మోసం చేయబోతున్నాడు శాంతి దూత రూపంలో. అతడు ప్రపంచాన్ని తన గుప్పెటకు తీసుకుని 7 సంవత్సరాలు పరిపాలిస్తాడు. పరిశుద్ధులైన పౌలు తెస్సలోనిక సంఘానికి వ్రాస్తూ చెప్పాడు కదా, ధర్మ విరోధమైనటువంటిది ఇప్పటికే ఈ లోకంలో పనిచేస్తుంది, దాన్ని అడ్డగించేవాడు ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు, సంఘము ఉన్నది భూమి మీద. అది తీసివేయబడినప్పుడు, అనగా సంఘము ఎత్తబడినప్పుడు ఈ పాప పురుషుడు బయలుపరచబడతాడు. అనేకులు తాము క్రీస్తులమని చెప్పుకుంటారు, రక్షకులమని చెప్పుకుంటారు, దేవుడని చెప్పుకుంటారు, మోసం చేస్తారు. జాగ్రత్త. నా పేరట వచ్చి నేనే ఆయనని చెప్పి నమ్మబూనుతారు. జాగ్రత్తగా ఉండండి. మీరు యుద్ధ సమాచారాల గురించి వింటారు, కానీ కలవరపడకండి. అవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. చూడండి, ప్రపంచంలో ఎన్నో వందల రకాల యుద్ధాలు జరిగాయి చరిత్రలో. ఇప్పటికీ అనేక ప్రాంతాలలో యుద్ధాలు జరుగుతున్నాయి. యుద్ధ వాతావరణాలు ఇప్పటికీ మేఘాల వలె కనబడుతున్నాయి. 2020వ సంవత్సరంలో సైతం చైనా భారతదేశాల మధ్యన యుద్ధం వచ్చే మేఘాలు కమ్ముకుని ఉన్నాయి. పాకిస్తాన్ ఇండియా మధ్యన ఎప్పుడైనా యుద్ధం వచ్చే పరిస్థితులు ఎప్పుడూ నెలకొనే ఉన్నాయి. కనుక ప్రపంచంలో యుద్ధములను గురించిన సమాచారములు వెలువడుతూ ఉంటాయి, అత్యధికంగా వెలువడతాయి. అదే గురుతు. జనముల మీద జనము, రాజ్యం మీద రాజ్యము లేచును, అక్కడక్కడ భూకంపాలు కలుగును,
కరువులు వచ్చును. ఇవే వేదనలకు ప్రారంభము. ఎర్త్క్వేక్స్ వస్తాయి, డ్రాట్స్, కరువులు వస్తాయి. ఇవి ప్రారంభమే. 7 year ట్రిబ్యులేషన్ కండిషన్స్లోనికి వాళ్ళు వెళుతున్నప్పుడు ఇవన్నీ కూడా సంభవిస్తాయి అని చెబుతున్నాడు. ఇక 9వ వచనం నుంచి యూదులకు స్పెషల్ మెసేజ్ ఆ డిసైపుల్స్కి ఇస్తున్నాడు. మిమ్మును గురించి మీరు జాగ్రత్త పడండి. వారు మిమ్మును సభలకు అప్పగిస్తారు, మిమ్మును సమాజ మందిరంలో కొట్టిస్తారు. మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుట, రాజుల ఎదుట నా నిమిత్తం నిలవబడతారు. జూయిష్ క్రిస్టియన్స్ వాళ్ళు ఎదుర్కోబోయేటువంటి విశేషమైనటువంటి శ్రమలను గురించి ఇక్కడ రాస్తున్నాడు. అందుకే మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడండి. కనుక మన గూర్చి మనమే జాగ్రత్త పడాలి, వేరొకరు కాదు. అదే జ్ఞానం అంటే. మనలను మనమే పరిరక్షించుకోవాలి, మనలను మనమే వృద్ధి చేసుకోవాలి, మనలను మనమే మన యొక్క భవిష్యత్ కొరకు మనము సిద్ధం కావాలి. ఏ పరిస్థితులు వచ్చినా కూడా మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. we need to get survival for ourselves. మన కొరకు కావలసిన ఆ సర్వైవల్ మనమే తెచ్చుకోగలగాలి. సకల జనులకు సువార్త ముందుగా ప్రకటించబడాలి. వారు మిమ్మల్ని అప్పగించుటకు కొనిపోయేటప్పుడు ఏం చెబుదామని చింతించద్దు. ఆ గడియలో మీకు అది ఇయ్యబడుతుంది, అదే చెప్పండి. చెప్పేవాడు పరిశుద్ధాత్మ కానీ మీరు కాదు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుణ్ణి మరణానికి అప్పగిస్తారు. కుమారులు తల్లిదండ్రుల మీదకు లేచి వారిని చంపిస్తారు. నా నామము నిమిత్తం అందరి చేత మీరు ద్వేషించబడతారు. అంతము వరకు సహించిన వాడే రక్షించబడు. ఇది ఇశ్రాయేలుకు చెబుతున్నాడు. ట్రిబులేషన్ పీరియడ్లో అంతము వరకు సహించినటువంటి వాడు, పవిత్రత పరిశుద్ధత కాపాడుకున్నవాడు, విగ్రహారాధనకు వెళ్లకుండా తనను భద్రం చేసుకున్నటువంటి వాడు తనంతట తాను తనను కాపాడుకుంటాడు. చూడండి, మీకు జవాబు చెప్పవలసిన పరిస్థితి వచ్చినప్పుడు భయపడకండి. పరిశుద్ధాత్మ దేవుడే మీతో జవాబు చెప్పిస్తాడు. చూడండి, పరిశుద్ధాత్మని సహాయం చేత ఈ లోకానికి మనం సులువుగా జవాబు చెప్పగలిగే వారంగా ఉంటామనేది ఇక్కడ వర్ణించబడుతోంది. 14వ వచనం ప్రాముఖ్యమైన వచనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనంలో చెప్పింది ఇదే. ఏమంటున్నాడు? మరియు నాశనకరమైన వస్తువు నిలవరాని స్థలముందు నిలుచుట మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించునుగాక, యూదయలో ఉండువారు కొండలకు వెళ్ళాలి. ఏంటట? నాశనకరమైనటువంటి వస్తువు దేవాలయంలో కూర్చుంటుంది వచ్చి. అది వాడు యాంటై క్రైస్ట్ తనను పూజించమని చెప్పబోయేటువంటి సన్నివేశం. అంటే ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద ట్రిబ్యులేషన్, 3.5 సంవత్సరాల రెండవ భాగమైనటువంటి శ్రమకాలంలో ఈ క్రీస్తు విరోధి తాను దేవునిగా దేవాలయంలో తనను తాను ప్రకటించుకుంటాడు. తనను వర్షిప్ చేయాలని బలవంతం చేస్తాడు. కనుక దేవుని యొక్క వాక్యంలో ఏం చెబుతున్నాడండి? అంత్యకాలంలో అపాయకరమైనటువంటి కాలాలు వస్తాయి, జాగ్రత్తగా ఉండమన్నాడు. తండ్రులు కుమారులను అప్పగిస్తారు, తల్లిదండ్రుల మీద కుమారులు లేచి చంపిస్తారు. ఇవాళ ఇవన్నీ జరుగుతున్నాయండి. ఇవాళ మీరు మీడియాలో చూస్తే, ఇంటర్నెట్లో ఓపెన్ చేసి ఇవాళ సమాచారాలను చూస్తున్నప్పుడు తల్లి తండ్రిని హత్య గావించిన కుమారులను హత్య చేస్తున్న తల్లిదండ్రులు ఇలా మనకు అనేకం కనపడుతున్నారు. కనుక ప్రభువు యొక్క రాకడకు సూచనలు అయితే ఏవైతే చెప్పబడ్డాయో అవి మన మధ్యన నెరవేరుతున్నట్లుగా మనకు అర్థమవుతోంది ఈ కాలంలో. కాబట్టి ఈ నాశనకరమైన హేయ వస్తువు నిలవరాని స్థలములో నిలుస్తుంది. ఈ క్రీస్తు విరోధి దేవాలయములో తనను దేవునిగా హెచ్చించుకుంటాడు. అప్పుడు
వాళ్ళకి చెబుతున్నాడు, మీరు అప్పుడు పారిపోండి. అంటే సెకండ్ 3.5 years ఆఫ్ ట్రిబులేషన్ బిగినింగ్లో, అంటే 3.5 సంవత్సరాలు శ్రమల కాలం ముగిసిన తర్వాత యాంటై క్రైస్ట్ తనను తాను దేవునిగా మందిరంలో ప్రకటించుకుంటాడు. అప్పుడు యూదులు పారిపోవాలి. మిద్దె మీద ఉండేవారు ఇంటిలో నుంచి ఏది తెచ్చుకోవటానికి ఇంటికి రావద్దు. పొలంలో ఉండేవాడు వస్త్రం తీసుకోవటానికి ఇంటికి రావద్దు. ఆ దినాలలో గర్భిణులకు, పాలిచ్చు స్త్రీలకు శ్రమ అది చలికాలం ముందు సంభవించకుండా ఉండాలని ప్రార్థన చేయండి. యూదయ ప్రాంతంలో ఈ చలి ఎక్కువ కనుక చలి ప్రాంతంలో వాళ్ళు కొండబెట్టల్లో నివసించటం అనేది, ఊరికి దూరంగా పారిపోయి బ్రతకటం అనేది వారికి చాలా శ్రమతో కూడినది ఉంటుంది. అందుకనే అది చలికాలంలో ఉండకుండా ఉండేటట్లుగా మీరు ప్రార్థన చేయమన్నాడు. 19వ వచనం, అవి శ్రమగల దినాలు, దేవుడు సృజించిన సృష్టి ఆది నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమలు కలుగలేదు, ఇక ఎన్నడూను కలుగబోదు. ఇంతవరకు అటువంటి శ్రమలు మానవుడు జన్మించిన కాడ నుంచి జరగలేదట. అదే గ్రేట్ ట్రిబులేషన్ యొక్క ప్రత్యేకత. ఎవరైతే 666 ముద్ర వేసుకుంటారో వారితో దురాత్మ, అపవాది, క్రీస్తు విరోధి మమేకమైపోతాడు. ఎవరైతే 666 ముద్ర వేసుకోరో, దాన్ని వద్దని విసర్జిస్తారో, వారిని ఈ క్రీస్తు విరోధి నాశనం చేయటానికి, చంపటానికి యత్నం చేస్తాడు. 20వ వచనం, ప్రభువు ఆ దినములు తక్కువ చేయకపోతే ఏ శరీరీ తప్పించుకోలేడు. ఏర్పరచబడిన వారి నిమిత్తం, అనగా తాను ఏర్పరచుకుని వారి నిమిత్తం ఆయన ఆ దినాలను తక్కువ చేశాడు. ప్రకటన గ్రంథంలో అంటాడు, 10 దినములు మీకు శ్రమ కలుగును. అంటే వెరీ షార్ట్ టైం అని అర్థం. ఓన్లీ 3.5 years గ్రేట్ ట్రిబులేషన్ ఉంటుంది, అంతకు మించి ఉండదు. కనుక యూదులు అక్కడ పరీక్షించబడతారు. చూడండి 21వ వచనం, ఇదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడని ఎవడైనా చెబితే నమ్మకండి. ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు వస్తారు. సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసం చేయటానికి సూచక క్రియలు, మహత్కార్యాలు అగబరుస్తారు. మీరు జాగ్రత్తగా ఉండండి. ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. ముందుగా చెప్పేశాడు. జరగబోయేది ప్రభువు వారికి ముందుగా చెబుతున్నాడు. కారణం ఏమిటి? క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు కూడా వచ్చి మోసం చేస్తారు. ఏర్పరచబడిన వారు కూడా మోసం చేయటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. విశ్వాసము నుండి వారు పడిపోయేటట్లుగా అపవాది యొక్క అనుచరులు ప్రయత్నం చేస్తారు. అందుకనే ముందే చెబుతున్నాడు ప్రభు, బీ కేర్ఫుల్ అబౌట్ దిస్ గ్రేట్ ప్రోగ్రామింగ్. అందుకనే ప్రభువు తాను కార్యోన్ముఖుడుగా రాబోతున్నటువంటి వాడుగా మనకు కనిపిస్తాడు. ముందుగానే వారితో జాగ్రత్త తీసుకోవటానికి సత్యాన్ని ముందుగానే బయలుపరిచాడు. ఇది మనం తెలుసుకోవాల్సింది. 24వ వచనం నుండి వాక్యాన్ని చూస్తుంటే, ఆ దినాల్లో శ్రమ తీరిపోయింది. శ్రమ తీరిన తర్వాత చీకటి సూర్యుడిని కమ్మింది. చంద్రుడు కాంతిని ఇయ్యటం లేదు. ఆకాశం నుండి నక్షత్రాలు రాలుతున్నాయి. ఆకాశమందలి శక్తులు కదిలించబడ్డాయి. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. మనకి అపోస్తల కార్యాల 1వ అధ్యాయంలో వారు నన్ను చూచి రొమ్ము కొట్టుకుంటారని రాశాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో కూడాను ఆయన రాబోతున్నాడనేటువంటి సత్యాన్ని ఆయన 2వ రాకడను గురించి చెప్పాడు. ఆ దినములలో సూర్యుడు చీకటి అయిపోతాడు, చంద్రుడు కాంతిని ఇవ్వడు, నక్షత్రాలు రాలిపోతాయి, ఆకాశం శక్తులు కదిలించబడతాయి, మనిషి కుమారుడు ప్రభావంతో వస్తాడు. అప్పుడు ప్రజలందరూ ఆయన చూస్తారు. అప్పుడు ఆయన తన దూతలకు పంపి భూమి అంతా మొదలుకొని ఆకాశం వరకు నలుదిక్కులను తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేస్తాడు. అంటే ఈ ట్రిబులేషన్ పీరియడ్ అయిపోయిన తర్వాత ప్రభువు యెరూషలేమునకు వచ్చి ఒలీవ
కొండపై ఆయన పాదాన్ని మోపి తన రాజ్యాన్ని అక్కడ స్థాపిస్తారు. ఆ రాజ్యం 1000 సంవత్సరాలు ఉంటుంది. దాని అనంతరము ఆకాశము మొదలుకొని భూమి అంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకుని వారిని పోగు చేసుకుంటాడు. ఆయనే పోగు చేస్తాడు, ఆయనే చేయిస్తాడు, పోగు చేయిస్తాడు. ఆయన మీద విశ్వాసం ఉంచినటువంటి వారు భవిష్యత్తులో ఆయనను ఆరాధించకుండా ఉండలేకుండా ఆయన శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఇక 28వ వచనం, అంజూరపు చెట్టును చూసినప్పుడు ఒక్క ఉపమానం నేర్చుకోండి. అదేమిటంటే ఆయన సమయాన్ని తెలియచేస్తోంది. దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉందని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఆ సంగతులు జరుగుట చూసినప్పుడు ఆయన సమీప అనే ద్వారము దగ్గర ఉన్నాడని తెలుసుకోండి. ఇది ఒక ఉపమానం. అంజూరపు చెట్టు వసంతకాలమున అవి చిగురుస్తుంది మరియు ఫలాలను ఇస్తుంది. కనుక అంజూరపు చెట్టుతో ఇశ్రాయేలు రాజ్యాన్ని పోల్చి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇవి జరిగే వరకు కూడా ఈ తరం గతించదని చెబుతున్నాడు. ఆకాశం భూమి గతించిన నా మాటలు గతించవు, నా మాటలు గతించవు. సమీపమనే ద్వారము దగ్గరే ప్రభువు ఉన్నాడని తెలుసుకున్నటకు అంజూరపు చెట్టు యొక్క ఉపమానం మనకు ఉపయోగపడాలి. అంటే ఇశ్రాయేలు తిరిగి రాజ్యంగా ఏర్పడటమే అంజూరపు చెట్టు తిరిగి చిగురించటం, ఫలించటాన్ని సూచిస్తుంది. కనుక 7 సంవత్సరాల ఆకాశ మధ్యమంలో ఆ పెండ్లి మహోత్సవాన్ని సంఘంతో జరుపుకున్నటువంటి ఆ ప్రభువు వేలాది పరివారముతో ఆయన యెరూషలేమునకు వచ్చి అక్కడ రాజ్యాన్ని స్థాపిస్తాడు. అందుకే అన్నాడు, నా మాటలు స్థిరమైనటువంటి మాటలు, అవి శాసనములు. తర్వాత ఆకాశం భూమి గతించిన ఆయన మాట గతించదు, ఆయన వాక్కు నిరంతరం నిలిచే ఉంటుందని చెప్పాడు. తర్వాత 31వ వచనం, ఆ దినాన్ని గురించి, ఆ గడియని గురించి తండ్రి తప్ప ఏ మనుష్యుడు ఎరుగడు, మనుష్య కుమారుడు కూడా ఎరుగడు, పరలోకమందుల దూతలు ఎరుగరు. జాగ్రత్త పడండి, మెలకువగా ఉండండి, ప్రార్థన చేయండి. మీ కాలం ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు. కొన్ని విషయాలు చెబుతున్నాడు. ఏమిటట? ఆ దినం ఎప్పుడు వస్తుందో తెలియదు, నీ దినములు ఎప్పుడు ముగించబడతాయో కూడా నీకు తెలియదు. ఎంతమంది మనం ఎరిగినటువంటి వారు సడన్గా హార్ట్ అటాక్తో, సడన్గా యాక్సిడెంట్స్లో, సడన్గా భయంకరమైన వ్యాధులతో, వైరస్లతో సడన్గా చనిపోవటం చూస్తాం. సడన్గా చనిపోవటం మనం చూస్తాం. ఎందుకంటే అది సీక్రెట్. డెత్ ఈజ్ సీక్రెట్. హిస్ సెకండ్ కమింగ్ ఈజ్ సీక్రెట్ అండ్ ఆల్సో ద డెత్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఆల్సో సీక్రెట్. కాబట్టి ప్రభు తెలియజేస్తున్నాడు, మెళకువగా ఉండాలి, ప్రార్థన చేయాలి, జాగ్రత్త పడాలి, స్పిరిచువల్ లైఫ్ని సెక్యూర్ చేసుకోవటానికి జాగ్రత్త పడాలి. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పనిని నియమించి మెలకువగా ఉండమని ద్వారపాలకులకు ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలం ఉంటుంది. ఆ యజమానుడు ప్రొద్దుకింకి వచ్చును, రాత్రి వచ్చును, కోడి కూసేప్పుడు వచ్చును, తెల్లవారుజామునప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. అకస్మాత్తుగా మీరు నిద్రపోవచ్చు ఉండుట చూచునేమో కనుక మీరు మెలకువగా ఉండుడి. ఆయన అకస్మాత్తుగా వస్తే మీరు నిద్రపోతున్నారని చూస్తాడేమో, అందుకే మీరు మెలకువగా ఉండండి. నేను మీతో చెప్పున్నది అందరితోనూ చెప్తున్నాను, మెలకువగా ఉండండి, మెలకువగా ఉండండి. యూదులు మరీ మెలకువగా ఉండాలి, వారు ఆజ్ఞాపించబడుతున్నారు మెలకువగా ఉండటానికి, కానీ వాళ్ళు సిద్ధంగా లేరు. ఇవాళ యేసుక్రీస్తు యొక్క రాకడను రమ్మని ఆహ్వానించే దానిలో యూదులు సిద్ధంగా లేరు. క్రైస్తవుల్ని ప్రభు పెండ్లి కుమార్తె రమ్మని చెప్పినప్పుడే నేను వస్తానన్నాడు, క్రైస్తవుడు సిద్ధపడటం లేదు. అది విచారకరం. కనుక ఈ అధ్యాయంలో 37 వచనాల్లో మనకు చెబుతోంది ఏమిటంటే, మెలకువగా ఉండండి, మెలకువగా
ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మార్కు సువార్త 13వ అధ్యాయము 34, 35, 36 వచనాల్లో యేసు ప్రభువు యొక్క రాకటను గూర్చి ఒకవైపు సంఘము, మరి ఒకవైపు ఇశ్రాయేలు ఏ విధంగా సిద్ధం కావాలో, మెలకువగా ఉండాలో చెప్పాడు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని వాని పనిని నియమించి మెలకువగా ఉండండి అని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలముండును. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, ఒక్క మనుష్యుడు యేసు ప్రభు తన దాసులకు అధికారం ఇచ్చాడు, అపోస్తలులకు అధికారం ఇచ్చాడు, ప్రతివానికి వాని వాని పని నియమించాడు. సువార్తీకరణ వారికి నియమించబడిన పని, వానికి వాని ప్రాంతాలకు ఆయన పంపాడు. అక్కడ నుండి సంఘం విస్తరిస్తూ వచ్చింది. అయితే ఆయన చెప్పింది ఏమిటంటే మెలకువగా ఉండండి. అధికారం ఇచ్చాడు, పని ఇచ్చాడు. అధికారం ఇచ్చాడు, పని నియమించాడు. పని చేయటానికి అధికారం ఇచ్చాడు, పనిని అప్పచెప్పాల్సిన బాధ్యత దాసులకు ఉంది. యజమానుడు దేశాంతరము పోయెను, తండ్రి యొక్క కుడిపార్శ్వాన్ని ఆసీనుడు అవటానికి వెళ్ళాడు. ఆయన తిరిగి వస్తాడు. అయితే ఎప్పుడు వస్తాడు అనేది ప్రశ్న. ఆ యజమానుడు ప్రొద్దుగింకి వస్తాడో, అర్ధరాత్రి వస్తాడో, కోడి కూయినప్పుడు వస్తాడో, తెల్లవారినప్పుడు వస్తాడో, ఎప్పుడొచ్చునో మీకు తెలియదు. అకస్మాత్తుగా ఆయన వస్తాడు. మీరు నిద్రపోతూ ఉండటం చూస్తే కనుక ఆయన చూస్తాడు. కాబట్టి మీరు మెలకువగా ఉండండి. అర్థమవుతుందా? మీరు నిద్రపోతున్నప్పుడు వచ్చునేమో కనుక మెలకువగా ఉండండి. మనకి పెండ్లి కుమారుని గురించినటువంటి ఉపమానం బుద్ధి కలిగిన కన్యకలు, బుద్ధి లేని కన్యకలు అనేటువంటి ఉపమానంలో కూడాను ఇజ్రాయేలుని గురించి అదే చెప్పాడు. పెండ్లి కుమారుడు వస్తాడు, సిద్ధపడండి, నూనె మీ యొక్క దీపాలలో వెలుగుతూ ఉండేట్టుగా చూసుకోండి. ఆయన అకస్మాత్తుగా వస్తాడు. ఆయన చెప్పినట్టు ఆయన వచ్చాడు, కానీ వాళ్ళు ఆయనను గుర్తుపట్టలేకపోయారు. ఆయన వెళ్ళిపోయాడు, మరలా వస్తాడు. కనుక ఇశ్రాయేలు ఏ విధంగా ఉండబోతోంది ఆయన యొక్క రాకడ ముందు, సంఘము ఏ విధంగా ఉండబోతోంది ఆయన యొక్క రాకడ ముందు చూచుకోవాలి. సంఘమైతే ప్రభువు రాకడ ఏ క్షణమో ఎరుగదు గనుక నిత్యము సిద్ధముగా ఉండాలి. వాని పని నియమించి వెళ్ళాడు కనుక ఆ పనికి లెక్క అప్పగించేవారుగా ఉండాలి. నిద్రపోయేవారు ఉండకూడదు, మెలకువగా ఉండాలి. అంటే ఆ జాగ్రత్త కలిగి ఉండాలి. ఆయన వస్తాడని, ఆయన ఎదుర్కోవటానికి సిద్ధమైన మనసు కలిగి ఉండాలి. లోకా రాస్తాడు, మనిషి కుమారుని ఎదుర్కొనుటకు శక్తివంతులుగునట్లుగా మీరు ప్రార్థన చేయమంటాడు. ప్రార్థనలో శక్తివంతులు కావాలి, సువార్త పనిలో సఫలీకృతులు కావాలి. దేవుడిచ్చిన అధికారము చొప్పున మనం పనిచేయటం నేర్చుకోవాలి. ఈ లోకంలో ప్రభువు దేనిపై అధికారం ఇచ్చాడు? మనకు సృష్టి అంతటిపైన అధికారం ఇచ్చాడు. అర్థమవుతున్నదా? దయ్యముల పైన అధికారాన్ని ఇచ్చాడు, రోగాలపైన అధికారాన్ని ఇచ్చాడు. కాబట్టి ప్రభువు ఇచ్చిన అధికారాన్ని వినియోగించి పనిచేసి ఆయన కొరకు ఎదురు చూడాలి. నేను మీతో చెబుతుంది ఏంటో తెలుసా? అందరితోనూ చెబుతున్నాను, మెలకువగా ఉండండి. మీతో చెప్పున్నది అందరితోనూ చెబుతున్నాను. ఇటు ఇజ్రాయేలు సిద్ధంగా ఉండాలి, ఇటు ప్రక్కన సంఘము సిద్ధంగా ఉండాలి. అయితే సంఘము సిద్ధపడుతుంది, ద్వారపాలకుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సంఘంతో ఉన్నాడు కనుక హీ ప్రొటెక్ట్స్ అస్. ఆయన మనల్ని భద్రం చేస్తాడు. ఆయన మనం సిద్ధంగా ఉండేటట్లుగా చూస్తాడు. మనము రాబ్ అవ్వకుండా చూస్తాడు, దొంగిలించబడకుండా చూస్తాడు ద్వారపాలకుడు. కనుక ఒక సహాయకుని ఇచ్చే వెళ్ళాడు ప్రభు.
పరిశుద్ధాత్ముడిని. కనుక ఆయన మనల్ని తీర్పును గుర్చి, సత్యమును గుర్చి ఆయన మనల్ని ఒప్పింపజేస్తాడు. లోకాన్ని గురించి ఒప్పింపజేస్తాడు. ఆయనకు లోబడి జీవించాలి మనం. కనుక ప్రభు యొక్క రాకడ తప్పక జరుగుతున్నది. అది అకస్మాత్తుగా వస్తుంది అన్నాడు. అకస్మాత్తుగా వచ్చేటువంటి రాకడ. ఆకాశ మధ్యమానికి ఆయన రహస్య రాకడలో అకస్మాత్తుగా రాబోతున్నాడు. సంఘం ఎత్తబడుతుంది. వెంటనే క్రీస్తు విరోధి ఇజ్రాయేలును ఆక్యుపై చేసేస్తాడు యెరూషలేముని. 7 ఏళ్ళు వివాహ మహోత్సవం ఆకాశ మధ్యమంలో ప్రభువు సంఘం పాల్గొంటారు. భూమి మీద యూదులకు 7 ఏళ్ళు మహాశ్రమలు కలుగుతాయి. దాని ముగింపున ప్రభువారు ఆయన వేవేల పరిశుద్ధులను తీసుకుని ఆయన తిరిగి వస్తారు. యెరూషలేములో ఆయన కాలు పెడతారు. ఒకటి రహస్య రాకడ, ఒక బహిరంగ రాకడ. ఆయన రహస్య రాకడలో వచ్చినది సంఘము కొరకు, బహిరంగ రాకడలో భూమి మీదకి వచ్చేది ఇజ్రాయేలు కొరకు. కనుక ఇది మనం గుర్తెరగాలి. ఎస్కటలాజికల్ స్టడీని మనం తెలుసుకోవాలి. అందరితో చెబుతున్నాడు మెలకువగా ఉండండి అని. ప్రతివాడు మెలకువగా ఉండాలి. ఇజ్రాయేలు లేఖనాలు నెరవేరుతున్నాయనేటువంటి భయభక్తులు కలిగి జాగ్రత్తగా ఉండి ప్రభువును అంగీకరించాలి. ప్రభువును అంగీకరించిన ఇశ్రాయేలీయులు సంఘముతో ఎత్తబడతారు. ఎందుకంటే సంఘంలో భాగస్థులు అవుతారు. కనుక లోకమంతటికి సువార్త ప్రకటించబడుతోంది. ఆ సువార్త ప్రకటనలో భాగంగా ఇజ్రాయేలుకు కూడా సువార్త ప్రకటించబడుతోంది. యేసుక్రీస్తు ద్వారా రక్షణ, పాపక్షమాపణ. దాన్ని విశ్వసించిన వారు సంఘంలో భాగమవుతారు. వారు ఆకాశ మధ్యమానికి ఎత్తబడతారు. విశ్వసింపనటువంటి ఇజ్రాయేలీయులే యాంటై క్రైస్ట్ చేత మోసానికి గురయ్యి వాడి పరిపాలన కిందకి వెళ్ళిపోతారు. ఇది మనం తెలుసుకోవలసినటువంటిది. 13వ అధ్యాయం మనం ఇక్కడ ముగించుకుందాం.